హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ పువ్వులన్నీ ఏంటి అని అనుకుంటున్నారా? పండగ అంటేనే మనం పువ్వులు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి పువ్వులు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ తెలంగాణకును ఆంధ్రాకి ఎంత తేడా ఉంటుందండి పువ్వులు రేట్లో. ఈ పువ్వులన్నీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను రాంగా తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ చామంతి పువ్వులు మనం కొనాలంటే చటాకి 50 రూపాయలు అట్లా అమ్ముతూ ఉంటారు. మల్లెపూలు ఇప్పుడు సీజన్ అయినా మల్లెపూలు కొనుక్కోవాలంటే పండగ టైంలో అయితే మరీ చటాకి 40, చటాకి 50 అన్నట్టు అమ్ముతారు. అదే అక్కడ ఆంధ్రాలో అయితే ఈ పూలు నేను పావు కిలో మల్లె మొగ్గలండి, పావు కిలో 80 రూపాయలు తీసుకున్నారు. చామంతి పూలు పావు కిలో 50 రూపాయలు. ఇక్కడైతే చటాకి 50, పావు కిలో 250 అట్లా ఉంటాయి. ఎంత కాస్ట్ తేడా ఉంటుందో. నాకు పువ్వులు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. మామూలు ఇక్కడ ఎంత రేటు ఉన్నా కొంటూ ఉంటాను. అలాంటిది అక్కడికి వెళ్ళినప్పుడు ఇంత తక్కువ రేట్ అయితే పూలు తీసుకొచ్చుకోకుండా ఉంటానండి. ఇవి చూసారా ఎంత దగ్గరికి అల్లు ఉన్నాయో, కనకంబరాలు దవనం వేసి మరీ కట్టారు. ఈ ఇంత దగ్గరగా అల్లు ఉంటే ఇక్కడైతే పూలు గుచ్చేసి ఉంటాయి, అస్సలు మాల కట్టి అయితే దొరకవు. కానీ అక్కడ ఇంత దగ్గరగా కనకంబరాలు దవనం వేసి కట్టారు. ఇవి మోరు 10 రూపాయలు అండి, ఎంత తక్కువ చూడండి. అసలు ఇక్కడ పూలు కొనాలంటే మనకి ఎంత కష్టమైపోతుందో. మా ఊర్లో అయితే అసలు మరీ పండగ సీజన్ అయితే ఇంకా ఘోరం. ఒక 4 పూలు 20 రూపాయలకి అట్లా పెడతా ఉంటారు చామంతి పూలు. ఇక్కడైతే అన్ని రకాల చామంతి పూలు, గులాబీ పూలు అన్నీ కలిపి పావు కిలో 50 రూపాయలు. ఎంత తక్కువ చూడండి అసలు. మీ ఊర్లో ఎట్లా ఉంటాయి రేట్స్? ఇంతే ఉంటాయా? నేను తీసుకున్న విడి పూలు మాల అల్లితే అండి, ఇవి నాకు 10 మూరల పువ్వులు అయినాయి. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. మల్లె మొక్కలు చాలా పెద్ద మొగ్గ. అసలు ఇక్కడ ఈ మొగ్గ కూడా దొరకదు. పండగలప్పుడు మనం వెళ్తే 40 రూపాయల చటాకు నీళ్ళల్లో తడిపి కొలిసిస్తూ ఉంటారు. ఒక్క మూర కూడా అవ్వవు. ఇవి చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. మీ ఊర్లో పువ్వుల రేట్లు ఎంత ఉంటాయో కామెంట్ అయితే చేయండి.